హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏ రెసిపీతో వచ్చానో మీకు అర్థమైంది కదా. ఆవకాయ అండి. ఆవకాయ అంటే పెద్ద ప్రాసెస్ కదా, బట్ ఇది ముక్కావకాయ. సో సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఆవకాయలానే ఉంటుంది. 2-3 months హ్యాపీగా నిలవ ఉంటుంది. సో రండి చూద్దాం. నాకు ఇక్కడ చిన్న రసాలు దొరకలేదండి. సో నేను తోతాపురి తీసుకున్నాను, అదే కలెక్టర్ కాయలు తీసుకున్నానండి. మీరు మట్టికి చిన్న రసాలు కానీ మనం ఆవకాయ పడతాం కదా అలాంటివి తీసుకోవచ్చు. ఇందులో టెంక్ వాడక్కర్లేదు. సో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారా, ఇంత చిన్న ముక్కలు అనమాట. మనకి ఆవకాయలానే ఇది కూడా కొలతేనండి. నేను ఈ కప్పుతో 6 కప్పుల రా మ్యాంగో తీసుకున్నాను. అలాగే 1 కప్పు సాల్టు, కొంచెం మెంతులు 2 teaspoons తీసుకోండి. అలానే ఆవు పిండి అండి 1 కప్పు, కారం 1 కప్పు, జస్ట్ అంతే. ఇవన్నీ మంచిగా కలుపుకోండి. కారం, ఉప్పు మొత్తం అన్నీ కూడా ముక్కలకు బాగా కలిసేటట్టు చేత్తోనే కలుపుకోండి. ఇప్పుడు మనం నువ్వుల నూనె తీసుకుందామండి. నువ్వుల నూనె తీసుకుని, ఆయిల్ అన్నది మనకి కొలత కాదండి, ముక్కలు ములిగే వరకు పోసుకోవాలి ఆయిల్. అది కంపల్సరీ. ఎందుకంటే మీకు ఆవకాయ పచ్చడి నిల్వ ఉండాలంటే మామూలు ఆవకాయకే కాదు, ఈ ఆవకాయకైనా కూడా ముక్కలు ఫుల్గా ములిగిపోయి పైన ఆయిల్ తేలాలన్నమాట. ఈ విధంగా. ఇప్పుడు నేను క్రష్ చేసుకున్న గార్లిక్ తీసుకున్నానండి. అవి కూడా వేసుకుని బాగా కలుపుకోండి. చక్కగా ఆయిల్ ముక్కలు అన్నిటికీ పట్టాలండి. అంత బాగా కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడి ఎప్పుడు మనం బాగా కలుపుకోవాలి. అలాగే ఇది మామూలుగా ఊరపెట్టి 3వ రోజు కలపడం అలా ఏ ఉండదు. మీరు ఈ పచ్చడిని చేసుకున్న వెంటనే వేసుకుని తినొచ్చు. వెల్లుల్లి వేసుకోకండి, అవి కొంచెం మగ్గవు కదా. సో మనకంత టేస్ట్ అలా అనిపించదు, పచ్చివాసన వస్తుంది. అవి తీసి మామూలుగా మనం చక్కగా తినేయచ్చు. సాయంత్రమే వేసుకుని తినేయచ్చండి, మార్నింగ్ మీరు పట్టుకుంటే. కలెక్టర్ కాయలు కాకుండా మీకు రసాలు కానీ చిన్న రసాలు కానీ దొరికితే దాంతో పట్టి చూడండి. దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆవకాయ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు కొట్టుకుంటాం కదా. సో కలుపుకున్నప్పుడు ప్రతి ఒక్కో ముద్దికి 2-3 ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదండి. ఇప్పుడు జాడీ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం పట్టిన మొత్తం ఆవకాయ వేసేసుకోండి. ముక్క ఆవకాయ చూడండి, అలా ఆయిల్ పైన తేలాలన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. సాయంత్రం వేసుకుని తినేయండి, పర్లేదు. మార్నింగ్ పట్టుకుంటే ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ కలపడం అలా ఏమీ ఉండదు. ఇది 3-4 months ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ కలర్ చూసారు ఎంత రెడ్గా ఎంత బాగుందో. మీ అందరికీ కూడా తినాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా పట్టుకోండి, ఈజీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ముందుగా కలుపుకున్నాం కదా, ఆవకాయ పచ్చడి కలిపాం కదా, ఆ గిన్నెలో రైస్ వేసి మీ అందరి కోసం ఇలా కలుపుతున్నాను. ఈ ముద్ద బట్టికి మీ అందరి కోసమే, బట్ మీ అందరి పేరు చెప్పి నేను తినేసాను. చాలా టేస్ట్గా ఉందండి. మనం జాడీలో పెట్టాం కదా పచ్చడి, దాని మీద ఒక మంచి క్లాత్ వేసి దానిపైన లిడ్ పెట్టేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.